హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? సో ఎప్పటి నుంచి మీరు అందరూ కూడా బయోటెక్యూ ప్రొడక్ట్స్కి సంబంధించి ఏదైనా చెప్పండి 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 అని చాలా సార్లు అడిగారు. బట్ నేను చాలా డిలే చేసేసాను. సో ఏదైనా సరే దేనికైనా ఒక టైం అనేది రావాలి. సో ఈ రోజు అయితే ఆ టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. సో నేను ఇక్కడ తీసుకున్నాను బయోటెక్యూ ఒక స్క్రబ్బర్ ఒకటి అండ్ అలానే ఒక ఫేస్ ప్యాక్ ఒకటి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా అనేది కాకపోయినా కనీసం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ టైమ్స్ అయినా సరే తీసుకోవాల్సిన స్కిన్ కేర్కి సంబంధించిందండి, మన బ్యూటీ కేర్కి సంబంధించిందని చెప్పచ్చు. అండ్ ఇవి యూజ్ చేసిన తర్వాత కన్ఫర్మ్గా మనం ఒక మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. సో నేను ఎక్కువగా యూజ్ చేసేది నా ఫేవరెట్ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అని చెప్పి, అండ్ ఇది ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి. అండ్ నా దగ్గర బయోటెక్యూ ప్రొడక్ట్స్ అనేది కేవలం ఈ రెండు మాత్రమే ఉన్నాయి. సో నేను ఇవి మాత్రమే తీసుకున్నాను. అండ్ దీనికి మించి నేను వేరే ప్రోడక్ట్కి వెళ్ళాలంటే నాకు ధైర్యం చాలేదని చాలా సార్లు చెప్పినట్టుగానే. అండ్ నాకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. అండ్ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ కాబట్టి అండ్ దీన్ని ఎక్కువగా నేను కంటిన్యూ అవుతున్నాను. అండ్ 100% ఇది నాకు పర్ఫెక్ట్ అని చెప్పచ్చు అండి. అండ్ సో ఓకేనండి, స్టార్టింగ్ మనం ఒక స్క్రబ్బర్ లేదా ఒక ఫేస్ వాష్ అనేది అప్లై చేసుకుందాము. నేను ఇక్కడ తీసుకున్నాను బయోటెక్యూ అడ్వాన్స్ ఆయుర్వేదిక్ బయో పపాయ విజిబుల్లీ ఏజ్లెస్ స్క్రబ్బర్ వాష్ అనేది నేను యూజ్ చేసుకున్నాను. ఆల్ స్కిన్ టైప్స్ అని ఉందండి. బట్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉన్నా కానీ ఎక్కువగా ఇలాంటి ఈ బయోటెక్యూ ప్రొడక్ట్స్ అనేది మాత్రం కేవలం ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ అని చెప్పచ్చు అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎక్కువగా వాళ్ళకి పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది, ట్యాన్ ఉంటుంది, పింపుల్స్ ఉంటాయి. అండ్ అలానే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. అంటే ఫేస్ పైన ఉన్నటువంటి పోర్స్ ఉంటాయి, ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా. అండ్ ఓపెన్ పోర్స్ అనేది ఎవరికైనా కామన్ కాబట్టి అండ్ పోర్స్ వాటికి సంబంధించి చాలా వరకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుందండి. అండ్ నేను ఇవే యూజ్ చేయండి అని చెప్పి నేనేమీ చెప్పట్లేదు. అండ్ ఎవరికి నమ్మకం ఉంటే వాళ్ళు అది యూజ్ చేస్తారు. ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు. మీకు నా పైన ఉన్నటువంటి అభిమానంతో నేను ఏది చూపించినా మీరు వాడాలి అని కూడా ఏమీ లేదండి. అండ్ చాలా మంది భయపడుతున్నారు కదా, వాడాలంటే ఏమైనా అది పింపుల్స్ ఎఫెక్ట్ చూపిస్తాయా, ఫేస్ పైన ఏదైనా ర్యాష్ వస్తుందా, సమ్ ఏదైనా ఎఫెక్ట్ ఏదైనా చూపిస్తుందని చెప్పి చాలా మంది భయపడుతుంటారు. బట్ మీకు ఒక నమ్మకం అనేది ఉండాలి. అండ్ అంటే నేను చెప్పిన మాటల వల్ల కాదండి, మీరు ఏదైనా సరే యూజ్ చేయాలని అనుకున్నప్పుడు తక్కువ రేంజ్ లో ఆ ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ అది మీకు సెట్ అవ్వట్లేదు, సూట్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ ఏదైనా అనిపిస్తే కనుక సేఫ్ స్కిన్ వాళ్ళకి మీరు అది ఇచ్చేయచ్చు. అండ్ ఏంటంటే మన ఇంట్లోనే చాలా మంది పర్సన్స్ ఉంటారు. యాక్చువల్గా అలా చెప్పాలంటే మంది ఆయిలీ స్కిన్ అయితే కనుక మన సిస్టర్స్ ఏదైనా డ్రై స్కిన్ అవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళది ఏదైనా నార్మల్ స్కిన్ అవ్వచ్చు. సో వాళ్ళకి మీరు ఇచ్చేయచ్చు. ఆ ప్రోడక్ట్ ఏమీ మీకు లాస్ అయిపోయేది ఏమీ లేదు అండ్ మీకు అది వేస్ట్ అయిపోయేది ఏమీ లేదు అని చెప్తున్నాను. అండ్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి బయోటెక్యూ అడ్వాన్స్ ఆయుర్వేదిక్ బయో పపాయ స్క్రబ్బర్ వాష్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఏంటంటే నైట్ టైం ఎక్కువగా మనం యూజ్ చేయడం బెస్ట్ అండి. ఎందుకంటే దీని రిజల్ట్ చాలా పర్ఫెక్ట్గా మార్నింగ్ కల్లా చూపిస్తుంది. అండ్ నేను చెప్పానని కాదు, అండ్ ఏదో ఒక వీడియో చేసేస్తున్నారు, అది కన్ఫర్మా కాదని మీకు ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ క్లియర్ చేయాలంటే కనుక మీరు ఒకసారి ట్రై చేస్తేనే కానీ తెలియదు కాబట్టి. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఏదైనా సరే మనం యూజ్ చేసిన తర్వాత అది వెంటనే రిజల్ట్ అనేది చూపించదు. మీరు లాంగ్ టైంలో అది యూజ్ చేస్తూ ఉంటే మీకు రిజల్ట్ అనేది బాగా చూపిస్తుంది. అది నేను చాలా సార్లు చెప్పాను చాలా వీడియోస్లో. సో ఓకేనండి, టైం వేస్ట్ చేసేకుండా మనం ఈ బయో పపాయ స్క్రబ్బర్ యూజ్ చేద్దాము. అండ్ దాని తర్వాత వచ్చేసి బయోటెక్యూ అడ్వాన్స్ ఆయుర్వేదిక్ బయో ఫ్రూట్ వైటనింగ్ డీప్ పిగ్మెంటేషన్ అండ్ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేద్దాం. ఓకేనా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ విధంగా నేను బయోటెక్యూ ఫేస్ వాష్ తీసుకున్నానండి. బయో పపాయ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, మీకు ఇందులో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. స్క్రబ్బర్ ఏంటంటే బయో పపాయలో ఉన్నటువంటి కంటెంట్స్ చాలా ఉన్నాయండి. మీకు వెనకాల ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు, చాలా క్లియర్ గా ఉన్నాయన్నమాట ఇందులోని. అండ్ ఇక్కడ ఏంటంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పేసి మనకి స్టెప్స్ కూడా ఇచ్చారు. అండ్ మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఇది ఒక సీరం లా కూడా యూజ్ అవుతుంది మనకి. అండ్ ఫేస్ స్క్రబ్బర్ పపాయాకి సంబంధించింది కాబట్టి సో ఇది ఒక మాయిశ్చరైజర్ సాఫ్రాన్ యూత్ డియోగా కూడా యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఏదైనా తీసుకుంటున్నప్పుడు మ్యానుఫ్యాక్చర్ డేట్ అనేది మీరు ఖచ్చితంగా చూసి తీసుకోండి. ఎన్నిసార్లు చెప్పనా, ఏ ప్రోడక్ట్ అయినా సరే, ప్రోడక్ట్ అనే కాదు, మనం ఏదైనా వస్తువు అనేది కొనుక్కుంటున్నప్పుడు దానిపైన ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చర్ డేట్ అనేది మీరు ఖచ్చితంగా చూసుకుని మాత్రం తీసుకోండి. సో
సో స్క్రబ్ అనేది మనం ఆ స్కిన్ని రబ్ చేస్తాం కాబట్టి ఒక డైరెక్షన్స్లోని, అండ్ అదేంటంటే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కేర్ఫుల్గా చూసుకోవాలి. అండ్ ఇది అస్తమాను కాదండి, స్క్రబ్బర్ అనేది మీరు అప్పుడప్పుడు యూజ్ చేయడం బెస్ట్. అండ్ నాకు తెలిసి ఒక వారానికి 2 లేదా 3 సార్లు సరిపోతుంది, అంతకు మించి ఎక్కువ కూడా అవసరం లేదు. మన స్కిన్ అనేది ముద్దగా అయిపోతుంది అనమాట. ఈ ఫేస్ ప్యాక్ అనేది వీక్లీ వన్స్ ట్రై చేయండి, అండ్ లేదంటే 10 డేస్కి ఒకసారైనా పర్వాలేదు. అండ్ ఫేస్ వాష్ అనేది మీరు రోజుకి ఒక 4-5 సార్లైనా కూడా పర్వాలేదు. అండ్ అది సోప్ కంటే కూడా బెటర్ ఆప్షన్ అనమాట ఫేస్ వాష్ అనేది. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా సర్కిల్ డైరెక్షన్లోని రబ్ చేసుకోవాలి. సో సమ్మర్లో ఏంటంటే మనకి ఎక్కువగా ఫేస్ అనేది ట్యాన్ అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే కాలేజ్కి, ఎక్కడికైనా సరే అవుటింగ్ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఫేస్ అనేది చాలా కమిలిపోయినట్టు అయిపోతుంది. సో బయట నుంచి వచ్చిన తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకున్న తర్వాతనే ఈ ప్యాక్ అనేది, అంటే ఈ స్క్రబ్ అనేది యూస్ చేయండి. ప్యాక్ అవ్వచ్చు, ఫేస్ వాష్ అవ్వచ్చు, ఏదైనా సరే. అండ్ బయట నుంచి ఫేస్ అంతా ఇలా అయిపోయింది కదా అని చెప్పి మీరు వెంటనే ప్యాక్ అనేది వేసేయకండి. ఏదైనా సరే ఫాస్ట్గా చేయకండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను కాబట్టి మీకు అలా ఫాస్ట్గా అనిపిస్తుంది, బట్ మీరు ఈ డైరెక్షన్లో స్లోగా చేసుకోండి ఈ విధంగా. సో అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకుంటే మనకి ఏ ప్యాక్ అయినా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ సమ్ టైమ్స్ ఏదంటే ప్యాక్ కోసం చెప్పాలి అన్న ఆతృతలో నేను ఈ డైరెక్షన్లో కూడా యూజ్ చేసిన వీడియోస్ ఉన్నాయి. నాకు చాలా చాలా కామెంట్స్ వచ్చేసాయి. బట్ ఇంకా మిస్టేక్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం కదా, ఇంకా ఏం చేస్తాను, అవునండి అని చెప్పేదనమాట. సో మనం ఈ డైరెక్షన్స్లోని స్క్రబ్ అనేది చేసుకుందాం. జస్ట్ ఇలా స్క్రబ్ చేసిన తర్వాత దీన్ని వదిలేసామంటే ఒక 10 to 15 మినిట్స్కి మనం ఫేస్ వాష్ అనేది చేసుకుందాం. అండ్ తర్వాత ఒక గంటకి లేదంటే ఒక అరగంటకి వర్క్ ఉంది, నా ఫేస్ అంతా శనగపిండి రాసాను, లేదా అది రాసాను ఇది రాసాను అని చెప్పి సోప్ యూస్ చేసేస్తారు. సోప్ ఏదైనా సరే రిజల్ట్ వచ్చే ముందు మనం సోప్ యూస్ చేసి దాన్ని నాశనం చేయకూడదు అన్నమాట. సో మన ఫేస్లో వచ్చేటువంటి ఆ రిజల్ట్ని మనం రానివ్వాలి. టైం పడుతుంది కదా దేనికైనా, సో టైం రానివ్వాలి. అండ్ మీరు కంగారు బట్టి సోప్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదైనా సరే నైట్ టైమ్ కేర్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ చెప్పచ్చు. అండ్ ఇదేంటంటే నేను ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, అండ్ నైట్ ఇంక ఈరోజు బాత్ చేసేటప్పుడు సోప్ యూజ్ చేయకూడకుండా ఇంకా నేను అది కేర్ తీసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఈ విధంగా స్క్రబ్ చేసిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు పక్కన పెడదాం. ఆఫ్టర్ ఒక 10 to 15 మినిట్స్ డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుందాం, ఓకేనా. సో ఏదో చెప్పేలాని ఉంటుందండి, అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇది చెప్పాలి అది చెప్పాలని చెప్పి చాలా టాపిక్ మాట్లాడేస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా చాలా కామెంట్స్ పెట్టేస్తున్నారు. అండ్ తెలియని వాళ్ళైతేని, తెలిసిన వాళ్ళకి, కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి నేను కొంచెం చెప్పినా మిగతాది వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమందికి ఇంకా చాలా చాలా డౌట్స్ వచ్చేసి కామెంట్స్ చాలా పెడుతున్నారు. సో ఏంటి ఇంత డీటెయిల్గా చెప్తున్నా కూడా వీళ్ళకి ఎందుకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయని నేను అనుకుంటాను కదా, అందుకోసం నేను చాలా డీటెయిల్గా చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పి. సో ఓకేనండి, నా ఫేస్కి సంబంధించి ఈ స్క్రబ్ అనేది కూడా డ్రై అయిపోయింది టోటలీ. అండ్ ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ వస్తాను, ఓకేనా. సో ఫేస్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలాంటి కాటన్ టవల్స్ తోటే మనం నెమ్మదిగా దీన్ని ఈ విధంగా తుడుచుకోవడం బెస్ట్. అండ్ దీంతో పాటుగానే నేను VLCC ప్రోడక్ట్ కూడా యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా, అది ఏంటంటే ఎక్కువ నేను డే టైమే యూజ్ చేస్తాను. ఫేస్ వాష్ అండి అది. అండ్ దాని తర్వాత నేను ఒక 2 అవర్స్కి సోప్ అనేది యూజ్ చేస్తాను అనమాట, అంటే బాత్ చేసే టైంకి. అండ్ బాత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్కి ముందు నేను ఒకసారి ఫేస్ వాష్ అనేది అప్లై చేసుకుని మళ్ళీ ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటాను అనమాట. అండ్ VLCC ప్రోడక్ట్ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాను. సో అది డైలీ 1 or 2 టైమ్స్ మాత్రమే ట్రై చేస్తానండి, అతిగా కూడా మరీ చేసేయకూడదు. అండ్ తర్వాత నైట్ అయితే స్క్రబ్ యూజ్ చేస్తాను. సో ఓకేనండి, ఫేస్ అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను బయోటెక్యో అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ బయో ఫ్రూట్ అండ్ వైటనింగ్ డీపిగ్మెంటేషన్ అండ్ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకుందాం, ఓకేనా. సో ఇది 100% న్యాచురల్ అని చెప్పచ్చు. సో ఇలాంటి వాటిలో కెమికల్ అనేది ఉండదు అండ్ కెమికల్ ఫ్రీ మాట. అండ్ ఏమి ఇబ్బంది పెట్టదండి స్కిన్కి. మీరు ట్రై చేయండి. సో మనకి ఫేస్లో ఉన్నటువంటి డీపిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. మెయిన్ ఏంటంటే ట్యాన్ తగ్గిస్తుంది అండ్ ఓపెన్ పోర్స్ని తగ్గిస్తుంది. అండ్ తర్వాత మన ఫేస్ పైన ఉన్నటువంటి ఈ ఏదైనా పింపుల్స్కి సంబంధించి యాక్ని ఉంటుంది కదా, దాన్ని తగ్గిస్తుంది. సో బయోటిక్యూ ప్రోడక్ట్ అనేది సమ్మర్లో చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇది.
అండ్ ఓకే, మనం దీన్ని ఒకసారి ఫేస్ ప్యాక్ అనేది వేసుకుని చూపిస్తాను. అండ్ వేసుకుని చూపించే ముందు ఈ బయో ఫ్రూట్లో కంటైన్స్ ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇందులో ఉంది ముల్తానీ మిట్టి పౌడర్, అండ్ అలానే జిరు పౌడర్, అండ్ యాషద్ బాసం, అండ్ టొమాటో జ్యూస్, పైనాపిల్ జ్యూస్, అండ్ బబుల్ గోన్, అండ్ క్రీమ్ బేస్. చాలా చాలా కంటైన్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇప్పుడు నేను ప్యాక్ ఎలా ఉంటుందో అని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? అండ్ ఈ విధంగా ఉంటుందండి. ఆల్రెడీ నేను ఇది ఒక 2-3 months బ్యాక్ యూజ్ చేశాను. అండ్ ఇదంటే ఇది కాదండి. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బాటిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత నేను మళ్ళీ కొత్త తీసుకున్నాను. ఈ విధంగా పింకిష్ కలర్లో ఉంటుంది అన్నమాట. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ స్మెల్ చూస్తే నాకు ఏదో ఒక చాక్లెట్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇది మనం తీసుకున్నాం కదా, డైరెక్ట్గా మనం బ్రష్ అనేది ఇందులో డిప్ చేయకపోవడం బెస్ట్. ఎందుకంటే మనం బ్రష్ యూస్ చేసేది మన ఫేస్ పైన కాబట్టి ఫేస్ పైన అప్లై చేసిన తర్వాత బ్రష్తో మళ్ళీ ఇందులో డిప్ చేసే కంటే మనం ఒక చిన్న బౌల్లోకి దీన్ని సెపరేట్గా తీసుకుని మన ఫేస్ ప్యాక్కి ఎంత అయితే అవసరం అవుతుందో అంత కొద్దిగా తీసుకుని ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవడం బెస్ట్ అండి. అండ్ చాలా మంది తెలియక సో మన ఫేస్ ప్యాక్ అనేది హ్యాండ్తో అప్లై చేసుకున్నా లేదా బ్రష్తో అప్లై చేసుకున్నా కూడా సో డైరెక్ట్గా ఫేస్ టు మళ్ళీ ఇలా బాక్స్లోకి డైరెక్ట్గా పెట్టకపోవడం మంచిదని చెప్తున్నాను. అండ్ నేను ఇది ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాను అనుకుంటున్నాను. అండ్ తీసుకున్న తర్వాత చూపిస్తాను. ఓకేనా? సో ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను కొద్దిగానే. అండ్ అంటే కొద్దిగా అంటే నా ఫేస్కి సరిపోయినంత తీసుకున్నాను. అండ్ దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో దీన్ని నెమ్మదిగా మన ఫేస్కి అప్లై చేసుకుందాం. మీలో ఎంతమంది ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు అనుకున్న కామెంట్ చేసి చెప్పండి. దానికి సంబంధించి ఆల్రెడీ రిజల్ట్ మీరు ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉండుంటారు అయితే. అండ్ అది ఎంతవరకు రిజల్ట్ మీకు బాగుంది అనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి నాకు సో ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేది కూడా నాకు ఒక ఐడియా వస్తుంది కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది భయపడతారు ఇది అప్లై చేసినప్పుడు. ఎందుకంటే ఇది కొద్దిగా జస్ట్ లిటిల్ బిట్ మండుతుంది. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా మండుతుంది కదా మీరు ఇది పక్కన పెట్టేసి అని అనుకుంటారు. బట్ అలాంటిది ఏమీ ఉండదు. అండ్ ఇది కంటికి దగ్గరలో మాత్రం వేయకుండా చూసుకోండి. జాగ్రత్తగా నెమ్మదిగా ఇలా మీరు ఫేస్కి ప్యాక్ ఈ విధంగా వేసుకోండి. అండ్ మీకు ఇది జరగడం కష్టంగా ఉంటుంది. స్మూత్గా మీకు అది బ్రష్ అనేది మూవ్ అవ్వదు కాబట్టి మీరు కొద్దిగా ఇందులో రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. సో మీకు ఇవన్నీ కూడా ఎలా తెలుసా అని అడుగుతారు. అన్నీ కూడా రీసెర్చ్ చేస్తాను అనమాట. చాలా ఇష్టం నాకు. అండ్ ఏదైనా ప్రోడక్ట్ వచ్చింది అంటే దానికి సంబంధించి అన్నీ కూడా ఒకసారి చేసి చెక్ చేసి అండ్ నేను అది ఫేస్ చేసి తర్వాత నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంతేగాని ఇది కొత్త కొత్త ప్రోడక్ట్స్ వచ్చిన వెంటనే నేను మీకు ఏదో వీడియో చేసేయాలి చూపించేయాలని మాత్రం కాదు అండి. అండ్ ఏదో వ్యూస్ బాగా వస్తున్నాయి అనుకోవచ్చు చాలామంది. అలాంటిది ఏమేమి ఉండదు. అండ్ సో ఒకరికి యూజ్ అవుతుంది అంటే అది ఎంతవరకైనా సరే కష్టమైనా సరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అన్న ఇది ఎక్కువగా ఉంటుంది నాలోని. అండ్ మనం ఏదైనా చేసినా చెప్పినా కూడా అందరికీ యూజ్ అయ్యేదే కదా చెప్పాలి అని అనిపిస్తుంది. అండ్ ఓకేనండి, ఈ విధంగా నేను ఫేస్ ప్యాక్ అనేది వేసుకున్నాను. ఆఫ్టర్ 20 minutes ఏ ప్యాక్ అయినా వేసుకుంటే ఆఫ్టర్ 20 minutesకి ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ముందు అవసరం లేదు, అలా అని బాగా వెనక్కి వెళ్లకుండా కరెక్ట్ టైమింగ్ అన్నమాట అది 20 minutesకి. సో ఈ విధంగా నేను అప్లై చేసేసుకున్నాను ఫేస్ ప్యాక్ అంతా కూడా. ఏ ప్యాక్ వేసుకున్నా సరే ఫేస్ అండ్ అలానే నెక్ మర్చిపోకండి. అండ్ చాలా చాలా మాట్లాడేశాను, చెప్తున్నాను కదండి మీకు ఏదో చెప్పేయాలి. అండ్ ఏదైనా చెప్పాము అంటే అది మనకి ఖచ్చితంగా అన్నీ తెలుసుంటేనే కదా చెప్తాము. అది మనకి ఏదైనా సరే మనకి పర్ఫెక్ట్గా ఒక దానిపైన అవగాహన ఉండి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలని అనుకుంటాం. అందుకోసం మీరు ఏదైనా సరే ఏదైనా డౌట్స్ కానీ టిప్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏది అడిగినా కూడా నేను వెంటనే అందుకే నేను రిప్లై ఇచ్చి ఆన్సర్ ఇస్తానండి అంతే. అండ్ ఎక్కువగా మాట్లాడానని ఏమీ అనుకోవద్దు, మీకు అర్థం అవడం గురించి మాట్లాడాను. స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుని చెప్తున్నాను అనమాట. సో అలానే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఈ ఫేస్ ప్యాక్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న విషయం చెప్పాను కదా, మీకు అది కొద్దిగా మండుతుందని. ఆ మంట కూడా జస్ట్ ఒక 30 seconds మాత్రమే ఉంటుందండి. తర్వాత మీకు చాలా ఒక వైబ్రేషన్స్ లాగా అనిపిస్తుంది. మన స్కిన్ అనేది చాలా కూల్గా అనిపిస్తుంది. అంటే దాని అర్థం మన స్కిన్ లోపలికి ఈ ప్యాక్ అనేది వెళ్ళి అండ్ చాలా మంచి రిజల్ట్ని బయటికి తీసుకొచ్చే ముందు మనకు అలా అనిపిస్తుంది.
అండ్ మీరు అది వాడిన తర్వాత మీకు ఆ ఫీల్ అనేది తెలుస్తుందండి. అండ్ నేను కూడా జస్ట్ ఒక 3 months బ్యాక్ నుంచే నేను ఇది స్టార్ట్ చేశాను. సో నేను ఇది చాలా రోజుల నుంచి వింటున్నాను, బట్ నేను అది ట్రై చేయాలంటే చాలా భయం వేసింది. ఎందుకంటే ఎక్కువగా నేను ఇంట్లో ఉన్నటువంటి ఈ హోమ్ రెమెడీస్ని ఫాలో అవుతాను. ఎక్కువగా నేను మీకు షేర్ చేసేటప్పుడు కూడా అవే ఎక్కువగా చెప్తాను. సో నేను ఫస్ట్ టైం ఆన్లైన్ ప్రోడక్ట్ అనేది యూస్ చేసి నా ఫేస్ పైన నేను ఇది అప్లై చేసి ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేసి మీ ముందుకు నేను వచ్చానండి ఈరోజు ఈ ప్రోడక్ట్ తోటి. అలానే దీనికి సంబంధించి చాలా మంది రివ్యూస్ ఇచ్చి ఉండొచ్చు అండ్ చాలా ఎక్సెట్రా చాలా టాపిక్స్ చెప్పు ఉండొచ్చు. ఐ డోంట్ నో, బట్ ఈరోజు నాకు వచ్చినటువంటి రిజల్ట్ నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. అంటే మన అమెజాన్లో కానీ అండ్ ఒక నైకాలో కానీ లేదంటే ఏదైనా ఒక ఆన్లైన్ యాప్స్లోని మనం ఆ ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించింది నేను చదివి చూసి నేను అది ఫేస్ చేసి నేను మేము ముందుకు తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ బయోటెక్యో ఫేస్ స్క్రబ్ ఒకటి అండ్ అలానే ఈ నేను అప్లై చేసుకున్నటువంటి ఈ ఫేస్ ప్యాక్కి సంబంధించి ప్రైస్ ఎంత, కాస్ట్ ఎంత అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. అండ్ అది కూడా నేను చెప్తాను. సో ఆఫ్టర్ 20 minutes, ఓకేనా? సో ఓకేనండి, ఆఫ్టర్ 20 minutesకి నా ఫేస్ అంతా కూడా చాలా చక్కగా డ్రై అయిపోయింది. అండ్ జస్ట్ ఒక 30 seconds వెయిట్ చేయండి, నేను ఫేస్ వాష్ చేసుకొస్తాను, ఓకేనా? అప్పుడు మీకు రిజల్ట్ అనేది చూపిస్తాను. అండ్ అలానే నేను ఇప్పుడు దాకా యూజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్కి సంబంధించి ఆ ప్రైజెస్ అనేది కూడా చెప్తాను, ఓకేనా? వెయిట్ చేయండి, జస్ట్ 30 seconds. సో చూసారు కదండి ఫేస్ ఎంత గ్లోయీగా ఉందో. నేను ఇప్పుడు ఈ కాటన్ టవల్తో తుట్టేసుకుంటున్నాను. సో మనం ఏదైనా ఫేస్ ప్యాక్ అనేది వేసినప్పుడు ఏంటంటే మన పోర్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి, అండ్ అవి ఓపెన్ అయిన తర్వాత పింపుల్స్ కానీ లేదు అంటే యాక్నీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అండ్ అవి రాకుండా మనం ఇప్పుడు ఒక చిన్న టిప్ మాట ఇది, ఈ బయోటెక్యో ఫ్రూట్ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేసిన తర్వాత మాత్రం అండ్ మన ఈ ఓపెన్ పోర్స్ ని క్లోజ్ చేసుకోవడం గురించి సో జస్ట్ కొద్దిగా ఏదైనా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుందాము. లేదంటే మీ దగ్గర ఏదైనా బయోటెక్యో ప్రోడక్ట్ కి సంబంధించిన టోనర్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఒక 2-3 drops మాత్రమే ఈ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. అండ్ దీన్ని మనం ఇప్పుడు అప్లై చేసేసుకుందాం కాసేపు అండ్ మాయిశ్చరైజర్గా ఉంచుకుందాము. అండ్ మాయిశ్చరైజర్ లాంటిది అప్లై చేసుకోవడం వలన చాలా మంచిగా ఉంటుంది, ఫేస్లో ఉన్నటువంటి గ్లోయినెస్ అనేది పెంచుతుంది. అండ్ ఎందుకంటే ఫేస్ ప్యాక్ అనేది వేసిన తర్వాత డ్రైగా అయిపోతుంది, మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మాయిశ్చర్గా ఉంచుతుంది. అండ్ మన ప్యాక్ వేసిన తర్వాత మన ఫేస్ అనేది వెంటనే డల్గా అయిపోకుండా అండ్ రిజల్ట్ అనేది ఫాస్ట్గా చూపించదు కాబట్టి ఫేస్ వాష్ చేసి వచ్చిన తర్వాత వెంటనే రిజల్ట్ అనేది చూపించదు కదా. అండ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు కొంచెం రిజల్ట్ అనేది తెలుస్తుంది. కొంచెం అని ఎందుకన్నానంటే వెంటనే ఏదైనా సరే అవ్వదని మీకు చాలాసార్లు చెప్పాను. సో అండ్ ఏంటంటే లాంగ్ టైం అనేది మీరు అప్లై చేయడం వల్ల దాని రిజల్ట్ చాలా బాగా తెలుస్తుంది. స్కిన్ అనేది చాలా సాఫ్టీగా చాలా ఎలా చెప్పాలంటే బేబీ స్కిన్ ఎలా ఉంటుంది అంత మనకి సాఫ్ట్గా అనేది అనిపిస్తుంది అండి. అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒకసారి మనం ఈ విధంగా లోపలికి పుష్ చేసుకుందాం. ఏదో తెలియని ఒక ఫ్రెష్నెస్ అనేది మన స్కిన్లో నుంచి మనకి తెలుస్తుంది. ఏదో తెలియని ఒక ఫీల్ మాట, బెస్ట్ ఫీల్ అని చెప్పచ్చు, గుడ్ ఫీల్ అని చెప్పచ్చు. అండ్ ఇదిగోనండి, ఓకేనండి, ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈ నైట్ అంతా కూడా మీరు ఈ విధంగానే ఉంచండి. ఎలాంటి ఆయిల్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ క్రీమ్స్ కానీ నైట్ క్రీమ్స్ కానీ లేదు అంటే మనం బాత్ చేసేటప్పుడు సోప్స్ కానీ ఏమీ అప్లై చేయొద్దు. అండ్ ఇది ఏంటంటే వీక్లీ వన్స్ కాబట్టి నేను ఈ విధంగా కేర్ తీసుకోమని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ డే నైట్ నుంచి నైట్ క్రీమ్కి సంబంధించి కంటిన్యూ చేయొచ్చు. ఓన్లీ వీక్లీ వన్సే కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రమే నైట్ క్రీమ్ అనేది పక్కన పెట్టి అండ్ మీరు నెక్స్ట్ డేకి రిజల్ట్ అనేది చూస్తే తెలుస్తుంది. అండ్ మర్చిపోకండి. అండ్ ఓకేనండి, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా. సో నేను ఇప్పుడు స్టిక్కర్ పెట్టేసుకున్నాను. అండ్ ఓకేనండి, అండ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా. అండ్ ఈ స్టార్టింగ్ నేను స్క్రబ్ యూస్ చేశాను కదా. అండ్ ఇది వచ్చేసి 60 rupees అండి. బయోటెక్యో బయో పపాయాకి సంబంధించిన స్క్రబ్ వచ్చేసి 60 rupees, అంటే 60 రూపాయలు. అండ్ మీకు ఏ ప్రోడక్ట్ కావాలనుకున్నా కూడా ఆన్లైన్లో పర్చేస్ చేయండి, బెస్ట్ ఆప్షన్. మీకు బయట ఫ్యాన్సీ స్టోర్స్కి వెళ్ళిన తర్వాత ఉంటుందో లేదో అనేది మీకు ఒక భయంగా అనిపిస్తుంది. అండ్ ఈ లోపే మీరు తొందరగా అమెజాన్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఆర్డర్ చేసి కొనుక్కున్నారంటే అది తొందరలోనే ఒక 2-3 daysలోనే మీకు ఆ ప్రోడక్ట్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. అండ్ మీరు తొందరగా మీ రిజల్ట్ అని మీరు చూసుకోవచ్చు.
అండ్ బయో ఫ్రూట్ ఫేస్ ప్యాక్ అనేది 199 రూపీస్కి వస్తుంది ఇది. అండ్ వీక్లీ వన్స్ కాబట్టి మనకి మాక్సిమం ఇది ఒక 2 months అయినా వస్తుంది అనమాట. అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్స్ మాత్రం మీరు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి, అండ్ అది మర్చిపోకుండా. కానీ సో మనకి ఆన్లైన్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ డేట్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండానే వస్తుంది. బట్ మనకి ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చర్ డేట్ అనేది చెక్ చేసుకున్న తర్వాతే చూసి మీరు ఆ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయండి, ఓకేనా. సో ఓకేనండి, ఈ రోజు మీకు ఈ బయోటెక్యూ సంబంధించిన ఫేస్ స్క్రబ్ అనేది అలానే ఫేస్ ప్యాక్ అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారాని. అండ్ ఓకేనండి, టుడే వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, అలానే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే చిన్న బెల్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేశారంటే సౌండ్ రాదు బట్ యాక్టివేట్ అవుతుంది. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని వలన మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ ఓకేనండి, అండ్ నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను, ఓకేనా. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్.